నమస్తే, నేను మీ రఘురామరెడ్డి. ఈ రోజు మనతో ఉన్నారు విజ్ఞాన్ దాసరి గారు. అంటే విజ్ఞాన్ దాసరి అనగానే చాలా మంది సినిమా విమర్శకులు అని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడతారు. కానీ అతని వ్యక్తిగత జీవితం ఏంటనేది ఇప్పటివరకు ఎవరికీ తెలీదు. ఫర్ ద ఫస్ట్ టైం మనమైతే ఆయన వ్యక్తిగత జీవితాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. హూ ఈస్ విజ్ఞాన్ దాసరి? విజ్ఞాన్ గారు నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? గుండ్రంగా ఉన్నా. హ్యాపీయా? సూపర్. అయితే చాలా మందికి అంటే మీరు సినిమా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడతారని, లేకపోతే సినిమాలో ఉన్నటువంటి తప్పులు వెతికి బయటకు తీస్తారని మాత్రమే తెలుసు. కానీ మీ పర్సనల్స్ ఇంతవరకు ఎవరికి తెలియదు. సో ఒకసారి మీ ఇంట్రడక్షన్ కావాలి నాకు. దానికంటే ముందు నేను ఒకసారి నీ ఇంట్రొడక్షన్ ని సరి చేయాలనుకుంటున్నా. సినిమా వాళ్ళని నేను ఎందుకు తక్కువ చేసి మాట్లాడతాను? ఎందుకు సినిమాలో ఉన్న తప్పుల్ని మాత్రమే నేను ఎందుకు చెప్తాను? ఓకే, మంచిగా చెప్పినవి ఉన్నాయి. ఓకే, ఎంతో మంది గురించి చాలా బాగా పొగిడినవి ఉన్నాయి. ఓకే, ఎన్నో సినిమాల గురించి చాలా పాజిటివ్ గా చెప్పినవి ఉన్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అంటే నేను మీ వీడియోస్ కింద వచ్చిన కామెంట్స్ ని అనలైజ్ చేశాను. మాక్సిమం 70-80% ఆఫ్ నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. అండ్ దాంట్లో వచ్చే కామన్ కామెంట్ ఏంటంటే ఇండస్ట్రీ పర్సనేనా, అసలు సినిమాలు తీయడం వచ్చి మాట్లాడతారా, లేకపోతే ఒకసారి సినిమా తీస్తే తెలుస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ వస్తాయి. సో అందుకని నేను అలా ప్రెజెంట్ చేశాను. సో మీరు క్లారిటీ ఇవ్వండి. కరెక్టే నువ్వు అడిగింది, నిజంగా. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది నచ్చింది నచ్చలేదు అని చెప్పడం వేరు, బాగుంది బాగాలేదు అని జడ్జిమెంట్ పాస్ చేయడం వేరు. ఓకే, మైక్ పెడితే థియేటర్ నుంచి బయటకు వచ్చే వాళ్ళకి బాలేదు 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 అంటాడు. బాలేదని ఎప్పుడు చెప్పకూడదు. నీకు నచ్చిందా లేదా ఒప్పుకోవాలి. యాక్చువల్ గా చెప్పాలి అంటే నేను నాకు నచ్చలేదు అంటాను కాబట్టి నన్ను తిడతారు, నువ్వెవడిరా నీకు నచ్చడానికి అని. ఓకే, అదే బాలేదు అనే స్టేట్మెంట్ పాస్ చేస్తే ఎవరు ఏమనరు. ఎందుకు నచ్చలేదు బాలేదు డిఫరెన్స్ చెప్తా. ఇప్పుడు బిర్యానీ ఉంది, పెట్టా, ఈ బిర్యానీ బాలేదు అంటారు. ఎలాగైతే వండితే ఆ బిర్యానీ బాగుంటుందో నువ్వు చెప్పగలిగితేనే ఇది బాలేదనాలి. ఓకే, మరి ఎలా ఉంటే బాగుంటది అనే క్వశ్చన్ వేసేటప్పుడు మన దగ్గర ఆన్సర్స్ ఉండవు. ఓకే, ఓకేనా? అంటే నీకు నచ్చని ఆ బిర్యానీ ఇంకొకటికి నచ్చొచ్చు కదా. ఓకే, అట్లా అంటే వాడు ఏదో తినకూడని తింటున్నాడని కూడా అర్థం కాదు. ఓకే, నువ్వు అడిగింది కూడా కరెక్టే. సినిమా గురించి నువ్వు మాట్లాడతావు కదా, నచ్చలేదు అని చెబుతావు కదా, బాలేదు అంటావు కదా. ఎలా తీస్తే బాగుంటుందో చెప్పగలిగితేనే అది బాలేదు అనాలి అనేది నీ క్వశ్చన్. కానీ క్వశ్చన్ ఈజ్ రాంగ్. నేను ఎప్పుడు కూడా ఏది బాగలేదని చెప్పను, నాకు నచ్చలేదు అని మాత్రమే చెప్తాను. ఓకే, నాకు నచ్చలేదు అంట కాబట్టి నువ్వు ఎవడికి రా డీకే బోసు నీకు నచ్చడానికి అని చెప్పి 100 బూతులు వస్తాయి నాకు. ఓకే, అది ఆ నెగిటివ్ కామెంట్స్ ని మీరు యాక్సెప్ట్ చేయగలుగుతున్నారా? వన్ సెకండ్. మనం ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కి వచ్చినప్పుడు అందరూ మనల్ని పొగడాలని లేదు, అందరూ మనల్ని తిట్టాలని లేదు. తిట్టే వాళ్ళు ఉంటారు, పొగిడే వాళ్ళు ఉంటారు. రెండిటికి యాక్సెప్టెన్స్ ఉంటేనే. ఓకే, నేను మీ పాయింట్ గా వస్తాను. అంటే మీరు బాగోలేదని చెప్పట్లేదు, నచ్చలేదని చెప్పాను. ఆఫ్ కోర్స్ ఏదైనా నాకు నచ్చలేదనే చెప్తాను. ఓకే, అయితే మీరు నచ్చలేదు అని చెప్పిన సినిమాల పర్సంటేజ్ ఎక్కువ ఉంది. నచ్చిందని చెప్పిన సినిమాలు నాకు తెలిసి అసలు కనిపించలేదు. ఈ సినిమా నచ్చిందని మీరు ఏమైనా చెప్పారా? నేను చూసినంత వరకు నచ్చలేదని చెప్పారు. మాక్సిమం ఈ ఫ్రైడే నుంచి మొదలుకుంటే లాస్ట్ అన్ని ఫ్రైడేస్ తిరిగేసి చూడు. 2026 చూడు, 25 చూడు, 24 చూడు. మోస్ట్లీ 90-95% నేను ప్రతి సినిమా గురించి పాజిటివ్ గానే చెప్పాను. ఓకే, అంటే నాకు అది నచ్చలేదు అంటే నేను చూడను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, నువ్వు వెళ్ళి చూశాను అంటే ఇష్టపడి చూస్తా కదా. ఓకే, నాకు నచ్చితే బాగుందని చెప్తా, నచ్చిందని చెప్తా. ఓకే, అయితే నేను మీద ఒక వీడియో చూశాను. అంటే నేను ఫస్ట్ టైం మిమ్మల్ని చూడడం ఆ వీడియోతోనే. ఆల్రెడీ మీకు ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వడానికి కూడా ముందు చెప్పాను. విశ్వంబర, హరిహర వీరమల్లు, గేమ్ చేంజర్, ఈ 3 సినిమాల్లో ఒక్క సినిమా హిట్ అయినా సరే నేను మళ్ళీ మాట్లాడను అన్నారు. సో ఆల్రెడీ 2 సినిమాలు రిలీజ్ అయింది. నెక్స్ట్ విశ్వంబర రెడీగా ఉంది. అంటే చాలా మంది ఏంటంటే ఫ్యాన్స్ హిట్ అవ్వదని నువ్వు ఎలా చెప్పేస్తున్నావు, వాళ్ళ క్వశ్చన్ ఇది. సో దానికి మీరు కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఇవ్వగలరా? అంటే మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? I'll tell you. ఇప్పుడు ట్రేడ్ మార్కెట్ బిజినెస్ చేసే వాళ్ళు స్టాక్ పెరుగుద్ది తగ్గుద్ది, బంగారం పెరుగుద్ది తగ్గుద్ది అని ముందే చెప్పగలరు. ఎలా చెప్పగలరు అంటే వాళ్ళకి దాంట్లో కొంచెం నైపుణ్యం ఉంది. ఇప్పుడు నేను ఫిలిం ట్రేడ్ బిజినెస్ గురించి మాట్లాడిన తర్వాత హిట్ ఫ్లాప్ చెప్తా. ఓకే, ట్రేడ్ బిజినెస్ మీదే కదా ఆధారపడి ఉంటది హిట్ అనేది ఫ్లాప్ అనేది. నవ్వే డేస్ పోస్టర్లు వేసుకుంటున్నారు కదా, అన్ని కోట్లు ఇన్ని కోట్లు అని. ఆ ట్రేడ్ బిజినెస్ అవ్వము అని 3 సినిమాల మీద నేను చెప్పా. అదే కదా నువ్వు అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హరిహర వీరమల్లు. ఈ సినిమా యాక్చువల్ గా ఏంటంటే
క్రిష్ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఓకేనా, లైక్ మణికర్ణిక లాగా ఫర్ ఎగ్జాంపుల్. అండ్ తర్వాత పాపం ఆయన కూడా బిజీగా ఉన్నాడు, హీరో గారు, మనం ఏం అనలేం, అంటే ఆయన రాజకీయాల్లో కూడా ఉన్నాడు కాబట్టి. అప్పుడప్పుడు షూట్ చేసినా వాళ్ళు గ్రీన్ మ్యాట్ లో కంప్లీట్ చేస్తున్నారు. సో ఎంతో చరిత్ర చెప్పాల్సినంత ఇంత ఉంది దాంట్లో. దాని మీద ఎక్స్పెక్టేషన్స్ అంత ఉన్నాయి, బోల్డ్ అంతమంది ఆర్టిస్టులు ఉన్నారు. రీషూట్ చేసినప్పుడు ఏమైందంటే మీకు అది సినిమాలో కూడా కనిపిస్తుంది, ఎవరు మన సుబ్బరాజ్ గడ్డం మాయమవుతుంది తెలుసా? అవును, ఫస్ట్ ఫ్రేమ్ లో గడ్డం, నెక్స్ట్ ఫ్రేమ్ లో ఫుల్ గడ్డం ఉంటుంది. సో ఆ సీన్స్ నాకు తెలిసినప్పుడు షూటింగ్ దశలో ఇదేదో తేడా కొడుతుంది అని అనిపించి చెప్పా. అంటే ఇది రిలీజ్ కి ముందే మీకు తెలుసు ఆ సీన్ అయితే? ఏది ఈ గడ్డం మళ్ళీ షూట్ చేసినవి తెలుసు, రిపీటెడ్ షూట్ ఆల్రెడీ అయింది కదా, ఈ షూట్ మళ్ళీ చేస్తున్నారు. గ్రీన్ మ్యాట్ లోనో లేకపోతే అక్కడ ఇక్కడ చేసినప్పుడు చూసినప్పుడు అనిపించింది, అలా చెప్పగలిగా. నెంబర్ 1. నెక్స్ట్ నెంబర్ 2, గేమ్ చేంజర్. 500 CR బడ్జెట్ సినిమా ఎప్పుడైనా సరే సోలోగా రిలీజ్ అయితేనే దాని భవిష్యత్తు ఉంటది, అట్లీస్ట్ బ్రేక్ ఈవెన్ అవ్వడానికి కనీసం. అవునా, వీకెండ్ కలెక్షన్స్ 500 కోట్లు వస్తే ఆ సినిమా బ్రేక్ ఈవెన్. నువ్వు రిలీజ్ డేట్ ఎప్పుడు పెట్టుకున్నావు? సంక్రాంతికి పెట్టుకున్నావు. సంక్రాంతికి మన దగ్గర కొత్త థియేటర్లు ఏం రావు ఆ టైంకి. ఉన్న థియేటర్స్ ఇన్నే ఉన్నాయి మన 2 తెలుగు రాష్ట్రాల్లో, లేదా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా. ఈ థియేటర్లని ముక్కలు చేసి అందరికి పంచాలి ఖచ్చితంగా. తమిళ వాళ్ళకి ఇవ్వాలి, తెలుగు వాళ్ళకి ఇవ్వాలి, ఇంకా హిందీలో ఏమన్నా రిలీజ్ చేసుకుంటే వాళ్ళకి ఇవ్వాలి. అంత కాంపిటీషన్ ఉన్నప్పుడు ఇప్పుడు నువ్వు 1000 థియేటర్లో రిలీజ్ చేసుకున్నావు అనుకో, నీకు ఆ 1000 థియేటర్లకు సంబంధించిన రాబడి వస్తుంది. ఆ 1000ని ముక్కలు చేసి నీకు 100 థియేటర్లోనే నువ్వు రిలీజ్ చేసుకున్నావు అనుకో, నీకు ఆ రాబడి అంతే ఉంటది. సో 500 కోట్ల బడ్జెట్ సినిమా సింగిల్ గా రాకుండా అంత హెవీ కాంపిటీషన్ తో వస్తే సంపాదించుకోవడం కష్టమని ఎవరైనా చెప్తాడు, నేననే కాదు. ఓకేనా, సో ఆ క్యాలిక్యులేషన్ తో ఇది చెప్పా. మరి విశ్వంబర సంగతి అని అడగొచ్చు. నెక్స్ట్ రాబోతుంది విశ్వంబర ఎగ్జామ్ గురించి ఏం చెప్తా. అసలు అది చెప్పింది ఎప్పుడంటే లాస్ట్ ఇయర్ ఎప్పుడు 24. ఆ టైంలో విశ్వంబరకు సంబంధించి ఒకటి టీజర్ లాంటిది ఏదో రిలీజ్ అయింది. అవును, ఓకేనా, దాంట్లో గ్రాఫిక్స్ చాలా దారుణంగా ఉన్నాయి. ఎలా అయితే మీకు రామ్ చరణ్ ది గేమ్ చేంజర్ లో నానా హైరానా సాంగ్ ఎలా ట్రోల్ చేశారు, అవును, ఆ రకంగా దానికి మించి 100 రెట్లు ట్రోలింగ్స్ వచ్చాయి. నిజంగా ఇలాగే ఉంటే గనక ఈ సినిమా హిట్ అవ్వదు అని నాకు అనిపించింది. అంటే బిజినెస్ చేసుకోలేదు అని. ఎందుకంటే ఈ రోజుల్లో థియేటర్స్ కి జనాలు ఎవరు రావట్లా, నువ్వు విజువల్ వండర్ చూపిస్తేనే వస్తామంటున్నారు. ఆ విజువల్ వండర్ కూడా అవతార్ చూపించినా కూడా నచ్చట్ల వీళ్ళకి, ఇంకా ఏదో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంత టెక్నాలజీ రోజు డెవలప్ అవుతున్నప్పుడు అట్లాంటి గ్రాఫిక్స్ ఉండేసరికి ప్రేక్షకుడు యాక్సెప్ట్ చేయడం నాకు అనిపించింది. ఈ క్యాలిక్యులేషన్ ప్రకారంగా చెప్పాను, అంతేగాని నాకు దాని మీద పగలేదు, ప్రతీకారం లేదు. అయితే మీరు ఇందాక ఒక మాట అన్నారు, నేను సినిమా బాగాలేదు అనలేదు, నచ్చలేదు అని చెప్పాను అన్నారు. అది మీ పర్సనల్ ఒపీనియన్. నా పర్సనల్ ఒపీనియన్. కానీ ఇక్కడ ఒక స్టేట్మెంట్ పాస్ చేసినట్టే ఉంది. అది ఎట్లా ఉంటది మా నచ్చలేదని చెప్పడం? ఇది కాదు, ఈ 3 సినిమాలో ఏ ఒక్క సినిమా హిట్ అయినా సరే నేను మళ్ళీ రెండోసారి నేను మాట్లాడను అని చెప్పనన్నది అది నా కాన్ఫిడెంట్. ఎందుకంటే అట్లా బిజినెస్ అవ్వదు అని. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ విశ్వంబర హిట్ అయితే మీరు ఖచ్చితంగా మీరు కెమెరా ముందుకు రారా? ఇంకా ఆబ్వియస్లీ మాట మీద నిలబడి ఉంటారు ఖచ్చితంగా. అయితే 100% ఇప్పటికీ విశ్వంబర ఫ్లాప్ అయిద్దనే మీరు అంటున్నారు. నేను అనను. అప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే 2024 లో ఆ రోజు నేను చెప్పింది ఏంటంటే ఇట్లాంటి గ్రాఫిక్స్ తో వస్తే ఈ సినిమా నిలబడదు అని. ఓకే, ఇప్పుడు ఒకవేళ మార్పులు చేర్పులు చేసుకొని ఆ సినిమా ఒకవేళ హిట్ అయితే నిజంగా నేను కనపడను, వాట్ ఎవర్, మాట మీద ఉండాలిగా మరి. ఓకే, అయితే సినిమాల గురించి కొంచెం సేపు పక్కన పెడితే హూ ఈస్ విజ్ఞాన్ దాసరి ఎవరు? ఇప్పుడు అంత తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? ఆబ్వియస్లీ చాలా మందికి ఆ క్యూరియాసిటీ ఉంటది. ఎందుకంటే ఇప్పుడు మీకున్న ఫాలోవర్స్ లో కావచ్చు, లేదంటే బయట పబ్లిక్ లో మీకున్న ఇమేజ్ కావచ్చు, దీనిలో 50-50. కొంతమంది విమర్శించే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎస్ విజ్ఞాన్ కరెక్ట్ మాట్లాడుతున్నారు అని కొంతమంది ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా ఎవరితను అని ఒక తెలుసుకోవాలి అన్న క్యూరియాసిటీ ఖచ్చితంగా ఉంటది. సో వాళ్ళ కోసం చెప్తే తప్పేముంది, అంటే దాచుకోవాల్సినంత పర్సనల్. నన్ను ఎప్పుడెప్పుడు అడగలేదు కాబట్టి ఇప్పుడు ఎక్కడ కూర్చున్నా ఆ సందర్భం బట్టి ఈ సినిమా ఏంటి, అదేంటి, ఇదేంటి, ఏదో క్రైమ్ జరిగింది, అక్కడ ఏదో జరిగింది, వీటి గురించి అడిగారు కానీ ఎవరు అడగలేదు కాబట్టి ఎవరు చెప్పలేదు. ఓకే, హూ ఈస్ విజ్ఞాన్ దాసరి ఈ రోజు తెలుసుకోవాలనుకున్నాను, చెప్పండి. విజ్ఞాన్ దాసరి అంటే విజ్ఞాన్ దాసరి నేనే, ఇంకేం తెలుసుకోవాలి దాంట్లో? ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ యువర్ లైక్ అసలు అంటే ఎక్కడ పుట్టావు, ఏమి చదివావు, అలా కాదు, ఎక్కడ పుట్టారు అదంతా కాదు. ఓకే, అంటే మీరు
మీ స్టడీ ఏం చేశారు, లైక్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను ఇండస్ట్రియల్ అండ్ ఆర్గనైజేషనల్ సైకాలజీ చేశాను. ఓకే, నైస్, సూపర్. నెక్స్ట్ మీ పేరెంట్స్, మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? సింగిల్ మదర్, డాడీ లేరు నాకు. ఓకే, ఒక అన్నయ్య ఉన్నాడు. మీతోనే ఉంటారా మమ్మీ? ఊర్లో ఉంటది. ఓకే, అన్నయ్య ఉన్నారు. సో మ్యారీడా మీరు? కాదు, మ్యారీడ్ కాదు. ఓకే, మ్యారేజ్ మరి ఎప్పుడు, అంటే మా వయసు పెద్ద అయిపోతుంది, ఎప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు మా. ఇప్పుడు నాకున్న 24 hours టైం నాకే సరిపోవట్లా. ఓకే, ఇంకొకరిని అకామిడేట్ చేసే ప్లేస్ నా దగ్గర లేదు. ప్రతి ఒక్కరికి ఉంటది కదా, ఒక ఫ్యామిలీని లీడ్ చేయాలి ఖచ్చితంగా. ప్రతి ఒక్కరికి ఉండాలని రూల్ లేదు మా, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ వ్యక్తిగత జీవితంలో బోల్డ్ అంత ప్లేస్ ఉంటే ఎంతమందినైనా అకామిడేట్ చేసుకోవచ్చు వాళ్ళు. నా వ్యక్తిగత జీవితంలో నాకు వేరే ఇంకొకరిని అకామిడేట్ చేయడం కానీ, గంటలు గంటలు ఫోన్లు మాట్లాడడం కానీ, మెసేజ్లు చేయడం కానీ అస్సలు స్పేస్ లేదు, టైం లేదు. నా ఫోన్ ఇప్పటి వరకు దానికి రింగ్ టోన్ అంటే తెలియదు, ఎప్పుడు సైలెంట్ లోనే ఉంటది. కొన్నప్పటి నుంచి నేను ఫోన్ అనేది వాడుతున్నప్పటి నుంచి ఇప్పటి వరకు అది సైలెంట్ లోనే ఉంటది. నేను ఎవరికైనా చేయాలనుకుంటేనే దాన్ని ముత్తానే తప్పితే నన్ను ఎవడన్నా అప్రోచ్ అవ్వాలి అంటే నా చేతిలో ఉండి నేను అవైలబిలిటీలో ఉంటే ఓకే, లేదంటే నేను మళ్ళీ చూసుకున్నప్పుడే చెయ్యాలి. అయితే మీరు ఎందుకు దీన్ని చూస్ చేసుకున్నారు? ఒక సినిమా క్రిటిక్ ఎందుకు సపరేట్ ఈ డిపార్ట్మెంట్ చూస్ చేసుకుని దీనిపైన మాత్రం ఎందుకు వీడియోస్ చేస్తున్నారు? చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలోనే ఉన్నా నేను. ఓకే, ఇండస్ట్రీలో ఏం చేసేవారు? డబ్బింగ్, యానిమేషన్స్ కి, మనుషులకు చెప్పాల. ఓకే, వింత వింత పాత్రలకి, యానిమేటెడ్ జంతువులకి, వాటికి వీటికి డబ్బింగ్ లో చెప్పా. ఓకే, విజ్ఞాన్ డబ్బింగ్ ఆర్టిస్ట్. చాలా బిజీగా తిరిగా. ఎప్పుడు అంటే ఆ టైంలో ఒకప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు అంటే మన రామోజీరావు ఒకటే తీసేవాడు, డిస్నీ సంధ్య అని ఈటీవీలో వచ్చేది. తర్వాత కొంచెం మేము ఇండస్ట్రీకి వచ్చిన టైంలో ఏమైందంటే ఈ పోగో, గీగో, కార్టూన్ నెట్వర్క్ అన్ని తెలుగు డబ్బు అయిపోయాయి. 24/7. ఇంతకు ముందు ఛానల్స్ రాత్రి 12 దాటితే ఇంకా బ్లాంక్ ఉండేవి, 24 hours ఉండేవి కాదు. సో అవి విత్ కార్టూన్ 24/7 వచ్చేంత పని పెరిగింది. వాగే వాళ్ళు కావాలా, పైగా యానిమేషన్ లో ఎక్స్పీరియన్స్ ఉన్నోడే కావాలి. ఆ తొలినాళ్ళలో మేము ఉన్నాం కాబట్టి ఇక ఈ మధురానగర్, శ్రీనగర్ కాలనీ, అన్నపూర్ణ, ఇటు అటు గంటకు తిరగడమే. పేమెంట్లన్నీ ముంబై పేమెంట్లు మంచిగా వచ్చేవి, ఇక్కడివి కాదు. ఇక్కడివి పేమెంట్లు అంటే ఏం చెప్పేవాళ్ళు అంటే 500 ఇచ్చి ఒక వాటర్ బాటిల్ ఇచ్చేవాళ్ళు అప్పట్లో, డబ్బింగ్ గంట అంతే. ముంబై పేమెంట్లు గంటకి మంచిగా 3000, 4000, 5000 అలా ఇచ్చేవాళ్ళు వాళ్ళు. అది బాగుండేది. అట్లా నాన్ స్టాప్ గా రోజు పొద్దున్న నుంచి మొదలు పెడితే రాత్రి వరకు తిరగడమే, ఇంకా వేరేదేం లేదు. అందుకే నా భాష పుస్తకం చదివినట్టు ఉంటది. ఓకే, ఇంతే. అట్లా లాంగ్వేజ్ ఒక యాస అనేది ఉండదు. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఒక పర్టికులర్ ప్రాంతానికి చెందిన యాస ఉండదు నాకు. అట్లా అయితే ఆ బిజీగా తిరగడం అలవాటు కాబట్టి ఖాళీగా కూర్చోలేం కాబట్టి ఒకసారి కాళ్ళకి అలవాటు అయిన తర్వాత టైర్లు, ఇప్పుడు ఇది ఉందా, రోజుకో ఛానల్, గంటకో ఛానల్ తిరుగుతా ఉంటా, ఏదో ఒకటి పిలుస్తా ఉంటారు. అవునా, అట్లా బిజీగా అలవాటు అయిపోయింది. ఇంకా వేరే డబ్బింగ్ చెప్పట్లేదా మీరు? గొంతులు మారిన తర్వాత ఎవడు పిలుస్తాడు మా? యానిమేషన్ క్యారెక్టర్స్ కాకుండా మూవీస్ లో కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్. నేను ఎప్పుడు మనుషులకి చెప్పాల, నాకు ఇష్టం లేదు ఇంకొకరికి నాకు గొంతు ఇవ్వడం. కార్టూన్స్ అంటే ముద్దుగా ఉండే, అవి నీకు తెలియదు. అది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ నాలెడ్జ్. అది ఎట్లా అంటే ఇప్పుడు ఎట్లా చిన్న వస్తువు, పెద్ద వస్తువు, ఇప్పుడు నేను చిన్నది చిన్నగా పలికానా, పెద్దది పెద్దగా పలికానా? ఎస్, చిన్నది పెద్దది అనేస్తారు చాలా మంది మాటల్లో, కానీ ఈ లాంగ్వేజ్ లో ఇది ఉండే చూసావా, ఎకోస్, ఈ చాలా మందికి అర్థం కాదు. ఎకోగ్రాఫ్ మాకు చిన్నప్పటి నుంచి అవి నేర్పించారు. అండ్ నెక్స్ట్ వాయిస్ లోనే యాక్టింగ్ ఉంటది. వాయిస్ లో యాక్టింగ్ ఇన్ సెన్స్ ఎట్లా అంటే, ఇప్పుడు నీ ఫోన్ నాకు ఇవ్వు, లాక్కోవడానికి ప్రయత్నించు అంటావా? అక్కడ ఉన్న సిచ్యువేషన్ గొంతులో తెలుస్తుంది. నీకు అర్థమైందా? రోడ్డు మీద వెళ్తున్నావు అనుకో, మాట్లాడుతూ స్పీడ్ బ్రేకర్ వచ్చింది అనుకో, గొంతులోనూ ఆ వాయిస్ తెలియాలి. అట్లా పడి లేచినట్టు. ఇవన్నీ మేము అప్పుడు నేర్చుకున్నాం కాబట్టి నాకు ఆ బిజీగానే అలవాటు కొంచెం, అంతే. అందుకు నేను ఏదైనా సినిమా చూస్తే నాకు డబ్బింగ్ నచ్చకపోయినా నచ్చలేదని చెప్పేస్తా. ఆ పాటల్లో కూడా ఇప్పుడు ఆకాశాన్ని, నేలని ఎలా పలకాలి, ఆకాశం అనాలి. ఆకాశం అన్నారు అనుకో, నాకు నచ్చదు, ఆ పాటలు పక్కన పెట్టేస్తా. అందుకు నాకు నచ్చలేదు అని నేను చెప్పుకుంటూ వెళ్తాను. ముఖ్యంగా నాకు భాష నచ్చకపోతే అసలు ఏ సినిమా నచ్చదు. అట్లా. అయితే ఇప్పుడు మరి అంటే మీరు ఖచ్చితంగా ఇండస్ట్రీ పర్సన్ కాబట్టి నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్, మన పెద్ది చూసారా? మొన్న సాంగ్ ఒకటి రిలీజ్ అయింది, రై రై రారా సాంగ్, ఎలా అనిపించింది మీకు? ఇట్స్ ఓకే.
ఒక మోటివేషనల్ సాంగ్. ఓకే పర్వాలేదు, బానే ఉంది. ఓకే. అండ్ నెక్స్ట్ మన పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ లో సాంగ్ వచ్చింది. నాకు ఆ సాంగ్ బేసిక్ గా నాకైతే ఇష్టం ఉండవు ఇలాంటివి. నాకు సెల్ఫ్ ఎలివేటెడ్ సాంగ్స్ నచ్చవు. ఇంతకుముందు హీరోలు ఎలా ఉండేవాళ్ళంటే ఒక కుటుంబంలో ఒక సమస్య వచ్చేది, ఆ సమస్య తీర్చడానికి ఒక కథానాయకుడిని ఎంచుకొని వాడు పరిష్కరించేవాడు. తర్వాత ఊర్లో సమస్యలు వచ్చేవి, అప్పుడు హీరో కొంచెం పెద్దరాయుడు లాగా ఇలా ఉండేవాడు, తీర్పులు చెప్తా. ఓ మంచి నీతిలే ఉంటాయి, పెద్దగా ఉండవు. లేదా ఒక పెద్ద ఉమ్మడి కుటుంబానికి సమస్యలు వస్తే తీర్చే ఒక హీరోలు ఉంటారు. రెండు కుటుంబాల మధ్య సమస్యలు ఉన్న సినిమాలు ఉంటాయి, అవి తీర్చడానికి ఒక హీరో వస్తాడు. ఆ తర్వాత ఈ హీరోని ఏం చేశారు తెలుసా వీళ్ళు, దేశానికే సమస్యలు సృష్టిస్తారు. మొత్తం దేశానికే పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి. అంటే దేశం మొత్తం ఎవడు తీర్చలేడు, ప్రధానమంత్రులు వేస్టే, రాష్ట్రపతులు వేస్టే, నీకున్న అన్ని ఫోర్సులు వేస్టే. ఈడే రావాలి, ఈడే దాన్ని పరిష్కరించాలి. అవతల వీడు ఎదుర్కొనే వ్యక్తి ఏమో అంత ఉంటాడు, కొండలాగా బండలాగా. వాడు ఊస్తే చాలు వీడు ఎగిరిపోయేలా ఉంటాడు. అయినా సరే వాడిని జస్ట్ పిడికెలతో ఇలా గుద్ది ముక్కలు 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 చేసేస్తాడు. ఎట్లా అంటే ఒక్కొక్క ముక్క అసలు ఒక్కొక్క ఖండంలో పడిపోతుంది. అంటే హీరోకి నువ్వు ఎక్స్ట్రా పవర్స్ ఇవ్వచ్చు. ఎప్పుడు నువ్వు ఒక థోర్ని చేసినా, ఒక హల్క్ని చేసినా, ఒక క్రిస్టియన్ చేసినా, ఒక బాహుబలిని చేసినా, అంటే నువ్వు వాడికి ఎక్స్ట్రా పవర్స్ ఇస్తే వాడు ఏం చేసినా ఓకే, యాక్సెప్టబుల్. నువ్వు ఒక నార్మల్ హ్యూమన్ ని తీసుకొచ్చి దేశంలో పరిష్కారం కాని సమస్యని వాడికి అంటగట్టి వాడే పరిష్కరిస్తాడు లాస్ట్ కి దాన్ని. అంటే ఇక్కడ ఏంటంటే దేశం పరువు తీస్తున్నారు మీరు హీరోని ఎలివేట్ చేయడానికి. ఒక హీరోని, ఒక మనిషిని ఎలివేట్ చేయడానికి కంప్లీట్ దేశం పరువు తీసేస్తున్నాడు. ఆ దేశంలో ఏ సమస్య వచ్చినా ఆడెవడో రావాలి. ఆడెక్కడ ఉంటాడు, ఏడో మారుమూల గ్రామంలో ఉంటారు. మొత్తం అందరూ వచ్చి ఇట్లా సార్ మీరే వచ్చి పరిష్కరించాలి. ఇకపోతే ఇప్పుడు నువ్వు అన్న పాట ఎలివేషన్, వీడు అడుగేస్తే అట్లయిద్ది, చెయ్యేస్తే ఇట్లయిద్ది, చూస్తే బద్దలైపోతుంది, నడిస్తే ఇంకేదో అయిపోతుంది, ఆడి కోపం వస్తే ఇంకా ప్రళయమే. అట్లాంటివి నాకు నచ్చవు. నాకు అసలు నా సబ్జెక్ట్ అసలు బార్డర్ దాటనివ్వండి నేను. ఎందుకంటే మీరు దేశంలో పరిష్కారం కాని సమస్యలను సృష్టించడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశద్రోహం చేసినట్టు. ఆ దేశద్రోహం చేసి ఎవడో ఒక అడ్రస్ లేని క్యారెక్టర్ని అక్కడ పెట్టి వాడి చేతే పరిష్కరింపేలాగా చేసి లాస్ట్ క్లైమాక్స్ ముదిస్తాడు. అది ఇంకా మళ్ళీ ఒకప్పుడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే వాడు పరిష్కరించడానికి వస్తాడు, ముడి విప్పుతా ఉంటాడు. లాస్ట్ ముడి పార్ట్ 2 చూడండి అంటాడు. ఈ మధ్య అవి కూడా రావట్లా, పరిష్కరించట్లా వీడు కూడా. మళ్ళీ మీరు ఆ సమస్యకి వీడే పరిష్కారం చూపించేవాడు వీడే అని చూపిస్తారు. నాకు ఇట్లాంటి హీరో సెంట్రిక్ సినిమాలు అసలు నచ్చవు. కుటుంబంలో కలహాలు ఉంటే బాగు చేసే హీరో ఉన్నాడు అనుకో, నేర్చుకుంటారు నెక్స్ట్ జనరేషన్, ఓహో మన ఇంట్లో కూడా ఇలా సమస్యలు ఉంటే ఈ రకంగా చేసుకోవచ్చు అని. నువ్వు దేశానికే అర్థం కాని సమస్యలు సృష్టించి ఒక హీరోని ఏందో చేసేసి, ఇప్పుడు చూడు విలన్స్ ని డ్రగ్ రాకెట్ అంటాడు. వాడు ఎక్కడి నుంచి తెస్తాడు, షిప్ లో తెస్తాడు, ఇలా తెస్తాడు, అలా తెస్తాడు. సినిమాల వల్ల మీరు ఐడియాలు ఇచ్చేస్తున్నారు జనాలకి. ఇప్పుడు అఖండ సినిమా నాకు చాలా ఇష్టం అయినప్పుడు దాంట్లో ఒక ఐడియా వచ్చింది, ఏంటో తెలుసా? కుంభమేళాలో ఏదన్నా కలిపితే ఒకేసారి అంతమందిని చంపొచ్చు అని ఐడియా ఇంకో దేశానికి ఇచ్చారా? ఇచ్చావుగా. ఇక్కడ పరిష్కరించారులే, సంతోషం, కానీ ఇచ్చావుగా. ఇప్పుడు సమ్మక్క సారక్క జాతరలో బాంబు వేస్తే ఒకేసారి 1,00,000 మంది చచ్చిపోతారని పాకిస్తాన్ కో ఇంకెవడికో మీరు ఐడియాలు ఇచ్చినట్టేగా. అట్లా ఇవ్వకూడదు. సినిమాలు ఎడ్యుకేట్ చేసేలాగా ఉండాలి, మన దేశం పరువు తీసేలా ఉండకూడదు. అండ్ ఎవడో ఒక హీరోని ఎలివేట్ చేయడానికి కావాలని దేశంలో పరిష్కారం కాని సమస్యలు సృష్టించి వాడి చేత పరిష్కరింప చేసి మళ్ళీ వాడిని ఎలివేట్ అవసరమా? అవసరం లేదుగా. కథలు ఎన్ని బోల్డ్ కథలు. ఇప్పుడు బలగం సినిమా ఉంది, దాంట్లో హీరో లేడు. ఆ సినిమా చూసిన వాళ్ళందరూ బోరున ఏడ్చి కలుసుకున్నారు. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ వచ్చి కలుసుకున్నారు. కోర్టు ఒక సినిమా ఉంది, అవునా, తప్పుడు కేసులు పెడుతుంటే ఎట్లా ఉందని ఒక సమాచారం ఇచ్చింది. ఎవడున్నాడు హీరో కోర్టులో? లేడుగా. అట్లా నాకు అట్లాంటి సినిమాలు, సబ్జెక్ట్ ఓరియంటెడ్ సినిమాలు అంటే చాలా ఇష్టం. మెసేజ్ ఓరియంటెడ్ సినిమా, మెసేజ్ కాదు సబ్జెక్ట్. మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు సబ్జెక్ట్ చెప్పు చాలా, అదే బోల్డ్ అని మెసేజ్లు తీసుకెళ్తుంది జనాలకి. అయితే సినిమా అనేది అది ఎంటర్టైన్మెంట్ పర్పస్, ఎంటర్టైన్మెంటే. అదొక ఫ్యాబ్రికేటెడ్ ప్రపంచం, వాళ్ళంతా నటులే. మనం జస్ట్ 3.5 గంటలు 3-2 గంటలు ఆనందాన్ని ఆహ్లాదాన్ని వెతుక్కుంటాం వాళ్ళల్లో. వాడికి సమస్య వస్తే మనకి తల్లడిల్లిపోతాం, వాడు ఏడిస్తే మనకి ఏడుపు వస్తుంది, వాడు జోక్ వేస్తే మనకు నవ్వాలనిపిస్తుంది. ఫ్యాబ్రికేటెడ్ ప్రపంచమే. కానీ అది ఎలా ఉండాలి? ఆ ఎంటర్టైన్మెంట్ వరకు దానికంటూ కొన్ని బార్డర్స్ ఉంటాయి. నువ్వు ఒక హీరోని సృష్టిస్తే నాకు నచ్చడు. ఈవెన్ ఇప్పుడు కూడా నిర్మాతలు ఏం చేస్తున్నాడు తెలుసా? మా దగ్గర ఒక హీరో డేట్లు ఉన్నాయండి అంటాడు. ఆ డేట్లు నువ్వెందుకు కొన్నావు రా సుంటా అని అడగాలనిపిస్తుంది నాకు. ఎందుకు కొన్నావు వాడి డేట్లు? నువ్వు ఏం చేసుకుంటావు వాడి డేట్లతో?
డేట్లు తీసుకెళ్లి ఎవడో అడ్రస్ లేని డైరెక్టర్ ని పిలిచి, సార్ మా దగ్గర హీరో గారి డేట్లు ఉన్నాయండి, ఒక కథ రాయండి. ఆడేం రాస్తాడు? నువ్వు హీరో గారి డేట్లు అన్నావు కదా, ఆ హీరో చుట్టే తిప్పుతాడు కథని. నువ్వు అన్నావుగా హీరో గారి డేట్లు అని, నువ్వు అదే హీరో గారి డేట్లు తీసి, సార్ మంచి కథ ఉంటే చెప్పండి నేను నిర్మిస్తాను అంటే వాడు మంచి కథే ఇస్తాడు నీకు. బోల్డ్ అంతమంది ఉన్నారు కృష్ణానగర్ లో మంచి మంచి కథలు పట్టుకొని తిరిగేవాళ్ళు. అవునా? మీరు ఫస్ట్ హీరో డేట్లు కొంటున్నారు. పాత రోజుల్లో హీరో డేట్లు ఎవడు కొనలా. కథ రాసుకున్న తర్వాత దాన్ని ఎవరి చేత చేపిస్తే బాగుంటుందని ఆలోచించుకునేవాళ్ళు. అందుకు పండినాయి సినిమాలన్నీ. అండ్ ఇప్పుడు ఈ హీరో గారి డేట్లు కొన్న తర్వాత నువ్వు హీరో గారు అని చెప్పి కొబ్బరి బొండంలో స్ట్రాయర్స్ ఇచ్చిన తర్వాత రంగురంగుల క్యాప్ పెట్టి ఆడేం చేస్తున్నాడు, ముంబై నుంచి ఆ పిల్లని తీసుకురా అంటాడు. ఆ పిల్ల వచ్చి ఏం చేస్తుంది? వీడి చుట్టూ తిరగాలి, దాని డ్యూటీ అదేగా. అవునా కదా చెప్పు. వీడి వెనకాల ఆ పిల్ల వయసు ఉన్న వాళ్ళు, అందగాళ్ళు, ఆజాను బాగులు వందల మంది ఉంటారు. కానీ పిల్ల అసలు అంత అందగాడిగా లేడు ఇక దేశంలో. అంత బలవంతంగా జనాల మీద రుద్దొద్ది చెండాలం అంతా. కథ పెట్టుకోండి, మంచి కథ పెట్టుకోండి. ఎన్ని కథలు తెలుసా ఇప్పుడు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు ఊరికే నటులు అవ్వలా. కాలు ఇరిగినా చేశారు, చెయ్యి ఇరిగినా చేశారు, పక్షవాతం వచ్చినట్టు చేశారు, పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళలాగా కొడుకులకి చేశారు, చిన్న ఏజ్ లా చేశారు, కాలేజ్ పిల్లలు నటులు చేశారు, అన్ని చేశారు. అట్లా చేయాలి అంతే. అంటే అట్లాగే చేయాలని కూడా ఏం లేదు, అవసరం లేదు. వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకుంటే మంచిదే, కానీ అలాగే చేయాలని కూడా ఏం లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. జనాలకి మీరు మీ వల్ల ఉపయోగపడాలి ఏదో రకంగా. సినిమాలు అనేవి ఎడ్యుకేట్ చేయాలంటారు. అంత కూడా అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భగవత్ కేసరి ఉంది, చిన్న పిల్లలకి రాంగ్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చెప్పారు. అట్లా ఏదో ఒకటి చెప్పండి, తప్పే ఉంది. సినిమాలు తీస్తున్నారు కదా, చూస్తున్నారు కదా జనాలు కూడా. వాడు పెట్టిన ఇంకా 1000 రూపాయలకు 500లకు ఏదో ఒకటి ఇచ్చి పంపు వాడిని మంచిగా ఇంటికి, తప్పే ఉంది. అంత గందరగోళం చేసి పంపుతాం ఎందుకు? వాడు వచ్చి భజన చేయాలి, వీడి హీరో బాబా ఎంత బాగున్నాడు, ఎగిరేడు, కొట్టాడు, అరే పాటేశాడు, ఎగిరేడు. ఎందుకు? ఆడు ఎగిరితే నీకెందుకు, దొరికితే నీకెందుకు, అవసరం ఏముంది? అట్లా నాకు అందుకే హీరో సెంట్రిక్ సినిమాలు అంటేనే చాలా కంపరం వచ్చేస్తుంది. ఏదో ఒకటి ఉంటే చూడొచ్చు. నాకు అందుకే విక్రమ్ లాంటి యాక్టర్లు ఎంత ఇష్టమో. ఒళ్ళంతా బొబ్బలు పెట్టుకొని చేశాడు. ఎందుకు చేశాడు? ఆయనకి ఏం అవసరం? తంగలంలో ఒక టైప్ ఆఫ్ సూర్య కానీ ఇంకా ఉన్నారు మస్తు మంది నటులు. కథకి సంబంధించి వాళ్ళు తయారయ్యి అమెరికాన్ లాంటి వాళ్ళు, కమల్ హాసన్ లాంటి వాళ్ళు. కమల్ హాసన్ ఎప్పుడు ఆ రోజుల్లోనే ముసలి వేషం వేశాడు, ఆయనకు అవసరమా? మరి అట్లా రజనీకాంత్ లాంటి వాళ్ళు. రజనీకాంత్ ఇప్పుడు ఏం సినిమా తీసినా ఏదో మెసేజ్ ఇవ్వడం ట్రై చేస్తా ఉంటారు. ఎందుకు? నన్ను 80 ఏళ్ల నుంచి వీళ్ళు భరిస్తున్నారు, ఇంకా చూస్తున్నారు, నేను వీళ్ళకి ఏదో చెప్పాలి, ఆ తపన. అట్లా నాకు అట్లాంటి సినిమాలు అంటే ఎంతసేపు పూల చొక్కాలు వేసుకొని రింగులు ఎగురుకుంటూ నీ చుట్టూ పిల్లని తిప్పుకొని ఇప్పుడు ఆ పిల్ల కూడా వద్దు, మళ్ళీ అన్ని పాటలకు వద్దు, మధ్యలో ఇంకో ఐటమ్ సాంగ్ ఇంకొకరు రావాలి. ఇక వాళ్ళైతే ఇక అసలు మొత్తం ఇక నువ్వు లేదే ప్రపంచం లేదన్నట్టు ఎగిరేస్తారు. ఆ రేంజ్ లో ఉంటది. అంత శృంగారకాలు ఏముంటది ఇలా మొహంలో మనకు తెలియదు. మళ్ళీ చెప్పు. అట్లా నాకు అందుకే ఈ సినిమాలు నచ్చవమ్మా, అంతే. ఓపెన్ గా మాట్లాడితే ఇంత చెప్పాల్సి ఉంటది. ఎవరికి నచ్చవు, తిడతారు, ఒరేయ్ నువ్వు అది, ఒరేయ్ నువ్వు ఇది అని. నీ ఇష్టం, తిట్టుకో, నేను ఏం చేస్తా చెప్పు. నెక్స్ట్ పెద్ది వస్తుంది అండ్ ఈ నెల మార్చి 19వ తారీఖున రిలీజ్ అవ్వాలి. ఎందుకు ఈ 2 సినిమాలు చుట్టే తిరుగుతున్నా? నా చేత ఏమైనా అనిపించాలనుకుంటున్నా? లేదు సార్. మరి అంటే మీరు ఓకే, మీరు అనలైజ్ చేసి చెప్పాను అన్నారు. నేనే సినిమా కోసం ఆడియన్స్ కి ఏంటంటే అదొక ప్రెడిక్టబుల్ గా ఉంది. నేను ఎదురు చూసే సినిమా ఏంటంటే ఇప్పుడు నాని ప్యారడైస్ కోసం చూస్తున్నా. దాంట్లో మోహన్ బాబు గారి లుక్ కోసం ఇంకా చూస్తున్నా నేను. ఆ ఏజ్ లో మళ్ళీ ఆయన అప్పట్లాగా వేషం వేస్తూ విలన్ లాగా చేస్తున్నాడు. బాబు మోహన్ గారు మళ్ళీ ఉన్నారంట అప్పట్లో చేసినట్టు. అట్లా నాకు ఎదురు చూడాలనిపిస్తుంది కొన్ని సినిమాలు. నెక్స్ట్ మళ్ళీ దురంధర్ 2 కోసం వెయిట్ చేస్తున్నా, టాక్సిక్ కోసం వెయిట్ చేస్తున్నా. నాకంటూ ఒక టేస్ట్ ఉంది కదా, నేను నాకు నచ్చిన సినిమాల కోసం ఎదురు చూస్తున్నా, అంతే. అయితే అంటే నేను ఆ సినిమాల చుట్టూ తిరగట్లేదు. నెక్స్ట్ రిలీజ్ కి దగ్గరగా ఉన్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. సో ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? లైక్ ఆ సినిమా ఎలా ఉండబోతుంది, మీ ఎక్స్పెక్టేషన్స్? నేను ఏమి చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే హరీష్ శంకర్ డైరెక్టర్ గారు, ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం. అవునా? ఒక ఫ్యాన్ హీరోతో సినిమా చేస్తే ఎలా ఉంటదని గబ్బర్ సింగ్ చేశాడుగా, తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ చేశాడుగా. ఆయననా డైరెక్టర్, ఇంకెవరైనా? సర్దార్ గబ్బర్ సింగ్ నాకు తెలియదు. సో ఇప్పుడు మళ్ళీ ఆయనతో ఇంకో సినిమా చేస్తున్నాడు. ఆయన ఎంతసేపు ఆ హీరోని ఆ ఫ్యాన్స్ కి ఎలా చూపించాలనే తపనతో ఆయన తీస్తారు. సో ఎదురు చూస్తే గనక పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఎదురు చూడాలి ఆ సినిమా కోసం. నాకంటూ ప్రత్యేకంగా దాని మీద ఇట్లాంటి అభిప్రాయం ఏం లేదు. ఓకే, అలా
నెక్స్ట్ ప్యారడైజ్ గురించి బాగా వెయిట్ చేస్తున్నాను. నేనైతే ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తాను. నాకు అట్లాంటి అంటే ఏదో చెప్పారు, ఎందుకు చెప్పనా, ఉమ్, అందులో చార్మినార్ ఉంది టైటిల్ లో, ఉమ్, అంటే హైదరాబాద్ గురించి ఏదో చెప్తున్నాడు. ఉమ్. ఈయనేమో జడల్ క్యారెక్టర్ అన్నాడు. తెలంగాణ స్లాంగ్ కూడా ఆ ఉంది. అయితే హైదరాబాద్ సెంట్రిక్ లో అప్పట్లో ఏం జరిగింది నేను అనుకున్నా, బంజారా హిల్స్, ఇప్పుడు బంజారా హిల్స్ అంటున్నాం, ఉమ్, అంటే అప్పట్లో బంజారాలు ఉండేవాళ్ళు, ఉమ్, మేబీ వాళ్ళ చుట్టూ ఏమన్నా కదలలేడా, ఉమ్, ఎలా ఉంటది ఆ టాటూస్ పచ్చబొట్లు ఎక్కువ వాళ్ళు వేసుకుంటారు యాక్చువల్ గా. ఉమ్. నాకు అట్లా ఇంట్రెస్ట్, ఇట్లాంటి చరిత్రలు తెలుసుకోవాలి. అందులో ఒక డైలాగ్ కూడా ఒకటి రిలీజ్ చేశారనమాట, తల్లి పాలు లేక రక్తం పోసి పెంచిన జాతి అని చెప్పని ఒకటి. మేబీ వాళ్ళకి ఆ టైంలో ఏం కష్టం వచ్చిందేమో తెలియదు, అందుకే ఇట్లా వెయిట్ చేస్తున్నా. అవి ఏవో చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు హైదరాబాద్ లో రజాకర్ల హిస్టరీలు తెలుసు, ఉమ్, నిజాంల స్టోరీలు తెలుసు, ఉమ్, మరి ఏ సంబంధం లేకుండా ఈ స్టోరీ ఏంటి, ఏం చెప్పాలనుకున్నారు అనేది నాకు ఒక క్యూరియాసిటీ కలిగింది. అట్లా ఓకే, టీజర్ లో ట్రైలర్ లో నాకు ఇంట్రెస్ట్ ఉంటే నేను వాటి కోసం ఎదురు చూస్తా ఉంటా. ఓకే. అయితే ప్రెసెంట్ అయితే మీరు ఈ టాక్సిక్, ఇంకా ప్యారడైజ్, దురంధర్ 2 ఈ 3 మూవీస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. అంటే మిగతా సినిమాలు చూడరా ఇంకా? చూడొచ్చు, చెప్పలేదు. ఎందుకు చూడొద్దని రూల్ ఏమన్నా ఉందా? లేదా అంటే ఆ సినిమాల గురించి మీరు నేను- అడుగుతున్నా చెప్పట్లేదు. నేను ఎదురు చూసే సినిమాలు ఇవి. ఓకే. నేను అడగడానికి నాకు మెయిన్ రీజన్ interest. ఏంటంటే, మీరు ఏదైతే చెప్పిన 3 సినిమాలు ఉన్నాయో దాంట్లో 2 సినిమాలు రిలీజ్ అయ్యి అనుకున్నంత మంచి హిట్ అయితే అవ్వలేదు. సో నెక్స్ట్ సినిమాల గురించి మీరు ఏమన్నా చెప్తే ఒక క్లారిటీ వస్తుందని చెప్పి. లేదు, ఒకవేళ ఇప్పుడు ఆ సినిమా గ్రాఫిక్స్ అందంగా పెట్టుకొని, ఇప్పుడున్న Okay. టెక్నాలజీని బాగా ఉపయోగించుకొని, Hmm. ప్రేక్షకుడికి వంక పెట్టడానికి ఏమీ లేకపోతే ఏ సినిమా అయినా బాగానే ఉంటుంది, ఏదైనా బాగుంటుంది. Hmm. ఇప్పుడు చూడు హనుమాన్, ఆ పిల్లలు ఎంత బాగా తీశారు, అవును. చిన్న బడ్జెట్, Hmm. అందరు చిన్న చిన్న పిల్లలే, Hmm. చక్కగా తీశారు, ఎంత బాగుంది. మిరాయి, Hmm. ఆ క్వాలిటీ, ఆ ఎమోషన్స్, ఆ మ్యూజిక్ అన్ని కనెక్ట్ అవుతా ఉంటే అబ్బా ఏదో చూసా ఆ ఫీలింగ్ వస్తుంది, Hmm. తృప్తిగా ఉంటది. గామి క్రౌడ్ ఫండింగ్ సినిమాని ఎవరు నమ్మరు దాన్ని, Hmm. సచ్ బ్యూటిఫుల్ క్రౌడ్ ఫండింగ్ మూవీ. క్రౌడ్ ఫండింగ్ అంటే నాకు తెలియదు, అది రిలీజ్ అయిన తర్వాత తెలిసింది. అనుష్క గారు చేసిందా? గామి అనుష్క ఓకే, కాదు, విశ్వక్సేన్ గారు. విశ్వక్సేన్. ఓకే. ఇప్పుడు ఇందాక అన్నావు అనుష్క, అదేం సినిమా అది? ఘాటి. ఘాటి. Yes. సచ్ బ్యూటిఫుల్ ఫిలిం. అవును. అసలు ఎవడు మాట్లాడుకోలేదు దాని గురించి. ఆ కనుమల ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్, ఆ ప్రకృతి అందాలన్నీ చూపించాడు. Hmm. ఆ పదాలు దస్సోరా Hmm. అవన్నీ అక్కడివి. సిరిమర అక్కడి పదాలు అవన్నీ ఎవరికి Okay. తెలియదు. అదేంటో అలా వచ్చి అలా వెళ్ళిపోయింది సినిమా. కానీ అట్లా కొన్ని బ్యూటిఫుల్ జెమ్స్ ఉంటాయి, చాలా మంచి మంచి సినిమాలు ఉంటాయి, ఎన్నిసార్లన్నా చూడాలనేది. Hmm. నాకు నా ఫేవరెట్ డైరెక్టర్స్ కొంతమంది ఉన్నారు, నేను వాళ్ళ సినిమాలను ఎక్కువ Okay, మీ చూసి. ఫేవరెట్ డైరెక్టర్స్ ఎవరు? ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు పేర్లు నాకు తెలుగులో ఈవి సత్యనారాయణ గారు, ఇప్పుడు ఆయన Okay. సినిమాలు తీయట్లేదు కాబట్టి లేరు కాబట్టి ఐ డోంట్ నో. చెప్పండి. నెక్స్ట్ తర్వాత హిందీలో సంజయ్ లీలా బన్సాలి, ఓకే, అండ్ ఇటువైపు మణిరత్నం గారు. ఓకే. ఇంతే. అంటే ప్రెసెంట్ ఉన్న ట్రెండింగ్ లో ఉన్న డైరెక్టర్స్ ఎవరు మీకు అంత? అంటే నాకు ఇష్టం వాళ్ళు అందరి సినిమాలు చూస్తా. ఇప్పుడు నేను నీకు 100 సినిమాలు చెప్పా, Hmm. అవన్నీ నేను చూసాగా. అవును. అట్లా ఓకే. అయితే మరి విజ్ఞాన్ దాసరి గారిని యాక్టింగ్ సైడ్ ఏమన్నా ఫ్యూచర్ లో చూసే ఛాన్స్ ఏమైనా ఉన్నాయా? నువ్వే అవకాశం చేద్దాం, ఏమైనా. లేదు, నాకు సీరియస్ గా పాత్ర అడుగుతున్నా. మీరు కామెడీ చేస్తున్నారు. కామెడీ కాదమ్మా, నీకు నిజమే. ఇంట్రెస్ట్ ఉందా? యాక్టింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ అది పక్కన పెట్టేసి బిజీగా గడపాలనేదే ఉంటది, ఓకే. ఇంట్లో కూర్చోవాలని ఎవరికే ఉండదు. అయితే విజ్ఞాన్ దాసరి గారిని ఫ్యూచర్ లో యాక్టింగ్ సైడ్ ఏమన్నా చూసే అవకాశం ఉందా? నిజంగా ఇప్పుడు కూడా ఈ ఫీల్డ్ లో, Hmm. ప్రెసెంట్ ఉన్న ఫీల్డ్ లో, నేనంటూ వెళ్ళి నేను ఇలా చెప్తానండి నన్ను తీసుకుని ఎవరిని అడగలేదు, Hmm. నన్ను తయారు చేశారు. అది ఎప్పుడు అంటే నేను చెప్తా, మన రవిప్రకాష్ గారి ఛానల్ మోజో టీవీ అని ఉండేది. ఓకే. ఆ టీవీ నేను పక్కనే ఎక్కడో పెట్టారు. Hmm. నేనేదో బిజినెస్ విషయాలు ఇంకా దేనికో పనికి వెళ్ళా. ఓకే. అక్కడ పైన డిబేట్ నడుస్తుంది నా ఎదురుగా. Hmm. ఒక పెద్ద మనిషి కూర్చొని, భానుప్రియ గారు టీవీలలో భానుప్రియ గారి ఇమేజ్లు వస్తున్నాయి, Hmm. ఓ పెద్ద మనిషి కూర్చొని అంటున్నాడు. యాంకర్ కూడా చాలా ఉక్రోషంగా ఉన్నాడు. Hmm. ఏంటిది అని చూస్తే నాకు ఎందుకో కొంచెం నచ్చలేదు అది. Hmm. అందులో నేను జాయిన్ అవ్వచ్చా అని అడిగా, Hmm. విత్ ప్లేషర్ Hmm. కూర్చోబెట్టారు. Hmm. ఆయన ఎవరు అంటే పాపం పెద్ద ఆయన, ఇప్పుడు లేడులే, ఆయన గురించి Hmm. ఎందుకు చెప్పుకోవడం. ఆయన చైల్డ్ వెల్ఫేర్ కి ప్రెసిడెంట్ అంట, మొత్తం పిల్లల సంక్షేమకి ఏదో ప్రెసిడెంట్. ఓకే. అక్కడ ఇన్సిడెంట్ ఏంటంటే, భానుప్రియ గారి ఇంట్లో Hmm. పని మనిషి బంగారం కాజేసి వాళ్ళ అమ్మకి ఇచ్చింది. Hmm. ఓకేనా, అంటే 13 ఏళ్ల పిల్లంట, బంగారం తీసి వాళ్ళ అమ్మకి ఇచ్చేది అప్పుడప్పుడు. Hmm. ఓ రోజు దొరికింది, Hmm. వాళ్ళకి కేసు పెట్టారు. ఇక్కడ ఈయనొచ్చి ఏం మాట్లాడుతున్నాడు అంటే, అయినా 13 ఏళ్ల పిల్లని నువ్వు పనిలో ఎందుకు పెట్టుకున్నావు, ఇది చైల్డ్ యాక్ట్, ఈ యాక్ట్ అని చెప్పేసి ఇటు రివర్స్ అవుతున్నాడు. ఓకే.
నేను వచ్చి కూర్చొని ఏమన్నానంటే, బాగుంది మీ దందా, ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ వ్యాపారం అని అడిగా. ఏం దందా ఏం వ్యాపారం అన్నాడు. ఇదే కదా, చిన్న చిన్న పిల్లలందరినీ ఏరి పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో పనులలో పెట్టి వాళ్ళ చేత డబ్బులు బంగారం అంతా తీసుకొచ్చి మూటలు కట్టుకొని రేపటి రోజు వాళ్ళు దొరికితే రివర్స్ అసలు ఎలా పెట్టుకుంటావు పని అని చెప్పి కొట్లాడు. ఇదే కదా నీ దందా అని అడిగా. సైలెంట్ అయిపోయాడు. ఓకే. సీరియస్లీ అక్కడ ఆవిడ ఏదో హెల్పింగ్ కి పెట్టుకుంది. ఇంట్లో పని వాళ్ళని పెట్టుకున్నాము అంటే సినిమా వాళ్ళందరి ఇళ్లలో ఉంటారు. నేను చెప్తా, క్లారిటీ ఇస్తా దీని విషయంలో. ఇప్పుడు కూడా ఉన్నారు, పనిలో పెట్టుకోరు. ఊర్లో పేద పిల్లలు ఉంటారు కదా, అమ్మాయిలు సింపుల్ గా పెంచుకుంటారు. ఆడపిల్ల అన్నాక ఇంట్లో అన్ని పనులు వాళ్ళు కూడా చేసుకుంటారుగా. ఇప్పుడు నువ్వు బట్టలు ఎతికితే నేను సహాయం చేస్తా, నువ్వు వంట చేస్తే నేను 2 తరుగుతా. ఇంటి పని చేసుకుంటారు, ఇంటి పని మనుషులు కాదు వాళ్ళు. అలా తప్పుగా చూస్తున్నారు వీళ్ళ తోడు కోసం. అంటే మగపిల్లల్ని పెట్టుకుంటే ఆడు కొంచెం పెరిగాక అక్కడిక్కడ చేతులు వేస్తాడేమోనని సెక్యూరిటీ కోసం ఆడపిల్లల్ని పెట్టుకుంటారు. అది కూడా వయసు వచ్చిన పిల్లల్ని పెట్టుకుంటే వీళ్ళ మీద ఎవరైనా చేతులు వేస్తారేమో, మనకెందుకు వచ్చిన గొడవ అని చిన్న పిల్లల్ని పెట్టుకుంటారు. అంతే, జస్ట్ తోడు కోసం. అంతకు మించి ఇంకేం ఉండదు, వాళ్ళ వేరే ధ్యాస ఉండదు. అట్లా అది నాకు అక్కడ డిబేట్ చేసిన తర్వాత ఆయన సైలెంట్ అయిపోయాడు. అప్పుడు వీళ్ళు నన్ను రెగ్యులర్ గా పిలవడం మొదలు పెట్టారు. ఎక్కడ అది ఉంది ఇది ఉంది, ఇటు రండి అటు రండి అని చెప్పేసి. ఆ తర్వాత కొంచెం ఫేమస్ బాగపోయిన వీడియో ఏంటంటే RRR సినిమా గురించి రివ్యూ అడిగారు. అది గే లవ్ స్టోరీ అన్నాను నేను. దానికి చాలా మంది తిట్టారు నన్ను. అంటే అప్పుడు నాకు అనిపించింది, నేను చెప్పా, ఈయనను చూస్తే ఆయనకు పూనకం వస్తుంది, ఆయనను చూస్తే ఈయనకు పూనకం వస్తుంది, ఒకరిని వదిలి ఒకరు ఉండలేకపోతున్నారు, పెళ్లిళ్ళు లేవు, పెడాకులు లేవు, ఏమీ లేవు, ఏంటో నాకు అట్లా అనిపించింది అని చెప్పా. అదేంటో తిట్టారు నన్ను. సరే పోనీలే, నా అభిప్రాయమే కదా చెప్పా, కానీ ధైర్యంగా చెప్పా కదా, వాట్ ఎవర్ ఎవరేమనుకుంటారు అని. బట్ ఇప్పటికీ నాకు చాలా ఇష్టం ఆ సినిమా. నేను 100 ఆఫర్స్ ఏమి రాలేదా మరి ఇలా యాక్టింగ్ సైడ్ నుంచి ఏమన్నా? నాకేం లేదు, ఎవరు అడుగుతున్నావు అంతే, నన్ను ఎవరు అడగలేదు. ఓకే. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, సపోజ్ ఎవరైతే ఇప్పుడు అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ అప్కమింగ్ యాక్టర్స్ అవ్వాలనుకున్నారు, ఏదో చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేస్తారు, వాళ్ళకి ఏంటంటే కంప్లీట్ నాలెడ్జ్ ఉండదు. సో మీరు ఇంత నాలెడ్జ్ గా మాట్లాడుతున్నారు, ఫస్ట్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి, అండ్ మీరు ఫ్లెక్సిబుల్ గా ఉంటారు కాబట్టి. ఇప్పుడు నా సలహా సూచన అవతలోడికి పనికి వస్తుంది అంటే నాకు కూడా ప్లెజరే కదా, ఒక గౌరవం ఇచ్చినట్టేగా అవతల మనిషి. సో అలా వస్తే చేస్తారు కదా, హ్యాపీ టు టేక్ దట్, చేసుకుంటాను. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, ఓకే, విజ్ఞాన్ గారి హెల్ప్ మీకు అవసరం అవుతుందంటే కనుక ఖచ్చితంగా ఆయన చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ వెరీ నాలెడ్జబుల్ పర్సన్ అనమాట. యాక్చువల్గా ఇంటర్వ్యూ అని కాదు, ఇంటర్వ్యూకి ముందు కూడా నేను చాలా విషయాలు మాట్లాడాను, ఖచ్చితంగా నేను మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఆయనతో చెప్పించే ప్రయత్నం కూడా చేస్తాను. సో ఖచ్చితంగా దీన్ని అయితే మీరు యూటిలైజ్ చేసుకోండి. అయితే కొంచెం మళ్ళీ మీ పర్సనల్ లైఫ్ వెళ్దాము, ఓకేనా? అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఇక్కడ హైదరాబాద్ లో ఒక్కళ్ళే ఉంటున్నారు. అడ్రస్ కూడా చెప్పాలి ఏంటి? అడ్రస్ వద్దు మరి లేదు, మీరు హైదరాబాద్ లో ఉంటారు, అందరికి తెలుసు, మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ కి తెలుసు, ఎందుకంటే స్టూడియోస్ అన్ని హైదరాబాద్ లో ఉన్నాయి. అవును, అంటే మీరు ఒక్కళ్ళే ఉంటున్నారు ఇక్కడ. దేనికి? లేదు, నార్మల్ నేను ఒక్కడనే ఉంటాను, నాకు ఇష్టం, ఐ లవ్ టు బి అలోన్. అంతే. ప్రతి ఒక్కళ్ళు తోడు కోరుకుంటారు, లైక్ ఎనీ గర్ల్ ఫ్రెండ్స్ లైక్ దట్ యు హావ్? నాకు అంత అకామిడేట్ చేయడానికి ప్లేస్ లేదు నా పర్సనల్. అంటే పెళ్లి పిల్లలు వద్దనుకున్నారు, ఈవెన్ ఒక లవ్ సైడ్ లవ్ ట్రాక్ లైక్ మీకేమన్నా? అదేమా, నాకు ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ అది. ఓకే, ఐ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ ఆన్ దట్. నాకు సింగిల్ గా ఉండడం, నాకు 24 hours, నాకు ఒక రోజు 24 గంటలు నాకు సరిపోవట్లా. నువ్వు 48 గంటలు ఇస్తే బాగుండని మొక్కుకుంటా దేవుడికి, తెలుసా? ఓకే, నాకు సరిపోవట్లా. పొద్దున్న లేచినప్పటి నుంచి మొత్తం ఊరంతా తిరగడమే కదా, అన్ని ఛానళ్ళు పిలిస్తే, వాడు పిలిస్తే, వీడు పిలిస్తే, మెట్టు దిగామా, బండెక్కామా, మళ్ళీ నెక్స్ట్ వాడు ఇది వాగు అని పంపుతాడు, అవన్నీ చూసుకోవాలి ఏం జరిగిందని. నెక్స్ట్ మళ్ళీ అక్కడ వాగడం, మళ్ళీ రావడం, ఎప్పుడో ఇంటికి వస్తానా ఇంత మందు తాగి పడుకుంటా, నాకు అదొక అలవాటు ఉంది అంతే. అయితే మిమ్మల్ని స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటి అడుగుతున్నాను, మీరు హట్ అవనంటే ఖచ్చితంగా అడుగుతాను. ఓకే, అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని నేను అనుకున్నప్పుడు మీ సరౌండింగ్స్ లోనే కొంతమంది నేను కాంటాక్ట్ అయ్యి మీ గురించి తెలుసుకున్నా, చాలా మంది చాలా పాజిటివ్ గా చెప్పారు. బట్ నాకు తెలిసిన విషయం ఏంటంటే, వాడింది ఎందుకు అన్నాడా? కాదు, మీరు గే అని చెప్పని నాకు చెప్పారు చాలా మంది. ఓకే, ఇస్ ఇట్ ట్రూత్ ఆర్ నాట్? సి 1 second, నువ్వు నన్ను కనీసం మనిషిలా గుర్తించావు కదా, ఎస్, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ నెక్స్ట్, ఒక గే అయినా, లెస్బీ అయినా, బై అయినా, ఓకేనా, నువ్వు ఒక మనిషిలా గుర్తించావు ఫస్ట్ నన్ను. ఐఎమ్ వెరీ ప్లెజర్. నువ్వు నన్ను పందితో పోల్చిన ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే నన్ను కనీసం ఒక జీవిలా గుర్తించావు నువ్వు అని. నన్ను కుక్కతో పోల్చిన ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. నువ్వు ఏమనుకున్నా ఐఎమ్ ఓపెన్ టు దట్. ఓకే,
నాకేం ప్రాబ్లం లేదు. అనుకోవడం కాదు, ఇజ్ ఇట్ ట్రూత్ ఆర్ నాట్ అని అడుగుతుంది. అది నిజమా కాదా? అదే చెప్తున్నామా, నువ్వు నన్ను ఏది అడిగినా సరే ఆ. బలవంతంగా నా చేత ఏది ఒప్పిడానికి ట్రై చేయకు, నన్ను అడగడానికి లేదు, try లేదు. చేయకు. ఒకటి But if in అంటే case నేను అడిగింది because correct అయితే yes అని చెప్పండి, లేదంటే నో అని చెప్పండి. దట్స్ ఇట్. నేను ఈ సమాధానం ఇంతటితో ఫాస్ట్ చేయడానికి కారణం, ఒక కమ్యూనిటీకి నేను గౌరవం ఇచ్చినట్టు ఉంటది. ఓకే. ఇప్పుడు నన్ను గేతో పోల్చిన ఆ LGBTQ కమ్యూనిటీలో ఉండే వాళ్ళు దే విల్ బి హ్యాపీ. లేదు, ఇప్పుడు మీరు ఒప్పుకుంటే, అంటే మీరు ఒప్పుకోవాలని నేను అనట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ అది నిజమైతే గనక మీరు అది ఓపెన్ గా ఒప్పుకున్నా సరే, అంటే దాంట్లో తక్కువ చేసింది ఏం లేదు. ఏమీ లేదు. సో అందుకనే అది నిజమా కాదా అని అడుగుతున్నాను నేను. అదేమా, నేనేమంటున్నాను, నన్ను మనిషిగా అయితే గుర్తించావు కదా. Yeah. I'm అందుకే very వచ్చాను happy. ఇక్కడ వరకు. ఇప్పుడు అది కాదు అన్నాం అనుకోండి, ఇప్పుడు నువ్వేమంటావు, చీ కాదు అంటే ఒక కమ్యూనిటీని నేను కించపరిచినట్టు ఉంటది. ఓకే, అట్లా. సో దీనికైతే మీరు ఆన్సర్ ఏమని అంటారు? ఓకే, డన్. సో అండ్ నెక్స్ట్ ఫ్యూచర్, పెళ్లి, పిల్లలు ఏది ఇంట్రెస్ట్ లేదు. అండ్ నాకు వాట్స్ ఏది యువర్ interest గోల్ నెక్స్ట్ ఏంటి ఇన్ యువర్ లైఫ్? నాకు రోజుకి 48 గంటలు ఇస్తే చాలా హ్యాపీ. ఎందుకంటే ఇంకేమైనా కొత్త పనులు చేసుకుంటా. నేను ఏమంటానంటే, మీకేమైనా ఒక డ్రీమ్ ఆర్ అదే డ్రీమ్, నా డ్రీమే అది. మీ డ్రీమే రోజుకి 48 గంటలు. నాకు ఎక్స్ట్రా స్పేస్ అది ఇస్తే, జరగని పనే కదా. నాకు ఎక్స్ట్రా స్పేస్ ఇస్తే ఇంకా కొత్త పనులు 100 చేసుకుంటా. నాకు ఇప్పుడు సరిపోవట్లా, అంటే అంత కంజెస్టెడ్ ఉంది నా లైఫ్. సో ఇక కొత్త విషయాలు ఆలోచించడానికి లేదు. గోల్, డ్రీమ్ ఎవడు ఆలోచిస్తాడు? ఇట్లా ఖాళీగా ఉన్నాడు, అంతేనా? నేను అట్లా లేను. వన్ సెకండ్, ఇప్పుడు సపోజ్ ఎవరి దాకా వద్దు, మన ఇద్దరు ఉన్నాం కాబట్టి నా గురించి నేను మీకు ఒకటి చెప్తాను. ఐ వాంట్ బికమ్ అన్ యాక్టర్, దట్స్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేను ఎప్పుడో ఫిక్స్ అయ్యాను. దానికోసం ఆల్మోస్ట్ 2015 నుంచి నేను కష్టపడుతూ ఉన్నా. సో ఇప్పుడే ఏదేదో చిన్న చిన్న ఛాన్సులు వస్తున్నాయి. సో ఫైనల్ గా ఏంటంటే, అంటే నా ఫ్యూచర్ ఎలా ఉండాలి అనేది మనం ఒక డిజైన్ చేసుకుంటాం. ఓకే, ఆ ఫ్యూచర్ నేను ఎలా డిజైన్ చేసుకున్నా అంటే, ఒక యాక్టర్ గా నెలకి 30 రోజుల్లో 20-25 రోజులు షూటింగ్ చేసుకొని, నెలకి ఒక 50,000 1,00,000 సంపాదించుకొని ఫ్యామిలీతో చక్కగా పీస్ఫుల్ గా లైఫ్ లీడ్ చేయాలని నా డ్రీమ్ అది. సో అలా మీకేమైనా డ్రీమ్స్ ఉన్నాయి? నీ డ్రీమే ఖాళీగా ఉండాలని కనిపిస్తుంది. ఖాళీగానా? అవును. అంటే ఎలా ఖాళీగా? నీకు అన్ని చెయ్యాలని ఉంది, ఖాళీగానే ఉండాలనుకుంటున్నావు. లేదు, చాలా సింపుల్ గా అర్థమవుతుంది. డైలీ నేను షూట్ కి వెళ్తాను, నేను షూటింగ్స్ చేస్తాను. ఒక యాక్టర్ గా నేను అప్పుడు నువ్వు అనుకున్నవన్నీ జరగవు. నువ్వు డైలీ షూట్ కి వెళ్తా అంటే నువ్వు అనుకున్నవి జరగవు. ఎందుకంటే షూట్ గురించి నేను చెప్తా విను. మార్నింగ్ 5కి వెళ్తావు, రాత్రి ఎప్పుడో వస్తావు ఇంటికి, మళ్ళీ తెల్లారి మళ్ళీ ఎవడు పిలుస్తాడు. బండి దిగి బండి ఎక్కడానికి, పడుకొని లేవడానికే సరిపోతుంది నీ జీవితం అంతా కూడా. ఇంకా నువ్వు అనుకున్న ఎక్స్ట్రా అదే అనుకుంటున్నాను, నాకు ఆ లైఫే కావాలి. అదే నువ్వు అనుకుంటున్నావు కానీ జరగదు అది. అంటే లేదు, నీకు ఆ జీవితం కావాలనుకుంటే ఇది వదులుకోవాలి, ఏది? షూట్స్ వదులుకోవాలి. లేదా అప్పుడప్పుడు షూట్ కి వెళ్తే నువ్వు అనుకునే జరుగుతాయి. ఇప్పుడు మీరు నెలలో 4 రోజులు షూట్ వెళ్ళి 26 రోజులు మీ ఫ్యామిలీతో హ్యాపీగా గడపాలనుకుంటే అవ్వచ్చు. 4 days అని కాదు, కంప్లీట్ గా 30 days నాకు షూట్స్ వచ్చినా సరే నేను ఖచ్చితంగా వెళ్తాను. ఎందుకంటే ఎక్కడో ఒకటి బ్రేక్ వస్తుంది నాకు. కంటిన్యూస్ గా 20 days షూట్ చేస్తే ఆ డైరెక్టర్ అయినా సరే గ్యాప్ ఇవ్వాల్సి. ఎగ్జాక్ట్లీ, అప్పుడు అందుకనే చాలు. ఆ గ్యాప్ లో మాత్రమే నువ్వు నీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయగలవు. రోజంతా నీ ఫ్యామిలీతో నువ్వు ఎంజాయ్ చేయలేవు. రోజంతా ఎంజాయ్ చేయాలని నాకు లేదు. బట్ అంటే నేను అలా నా లైఫ్ లీడ్ చేయాలి. సో అలా మీకేమన్నా గోల్స్ ఉన్నాయని అడుగుతున్నా. అదే చెప్తున్నా, నాకున్న ఒకటే గోల్ అబ్బా, నాకు రోజుకి ఇంకొక ఎక్స్ట్రా 8-10 గంటలు కావాలి. అప్పుడు నేను కొత్త పనులు పెట్టుకుంటా, కొత్తగా జీవితంలోకి 100 మందిని స్వాగతించుకుంటా, వాళ్ళతో కలిసి బయటికి వెళ్తా, తింటా, ఏమో చేస్తా. వాట్ ఐఎమ్ హ్యాపీ. అంత స్పేస్ లేదు నాకు ప్రెసెంట్. సో అంటే మీరు ఓన్లీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా పైన డిపెండ్ అయి ఉన్నారు. డిపెండ్ ఫైనాన్షియల్ ఆఫ్ కోర్స్ నేను డబ్బులు తీసుకున్నా వెళ్తా ఛానల్స్ కి. సైడ్ బిజినెస్ నాకు సైడ్ బిజినెస్ లేవు. ఇన్కమ్ ఎలా మీకు? డబ్బులు తీసుకున్నా వెళ్తా మా ఛానల్స్ కి. అంటే ఓన్లీ ఈ ఛానల్స్ లో మీరు ఇప్పుడు నేను వెళ్ళే తిరిగే ఛానల్స్ అన్ని కూడా నాకు పే చేస్తాయి. అవును, డైలీ వెళ్ళడం, ఆ రోజున్న వార్తలు చెప్పడం, దాని గురించి కాసేపు డిస్కస్ చేసుకోవడం, అంతే. ఇంక తప్ప వేరే ఇన్కమ్ అంతా ఏం లేదు నాకు ప్రెసెంట్. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో అయితే ఇంతే. ఆల్మోస్ట్ చాలా బిజీగానే ఉన్నట్టున్నారు. అంటే ఒక స్టూడియోలో ఎంతసేపు టైం స్పెండ్ చేస్తారు మీరు? 1 గంట సేపు ఉంటా. ఓకే, 1 hour కి ఎంత తీసుకుంటారు పేమెంట్? 1 hour కి ఏం తీసుకోను నేను, మరి అంత మూర్ఖుడిని కాదు. లేదు, 1 hour మీన్స్ ఏంటంటే డైలీ స్టూడియో రెగ్యులర్ గా వీళ్ళు ఏం చేస్తారంటే నెలకింత అని ఇస్తారు. ఓకే, అదే మీ రేంజ్ ప్రెసెంట్ మీ రెమ్యునరేషన్ రేంజ్ ఎంతలో ఉందని అడుగు. ఎందుకు బాబు, ఎవడన్నా పిలుచుకోవాలనుకుంటే వాడు పిలవలేడు ఆ రేంజ్ లో వాడు లేకపోతే. ఓకేనా, ఆల్రెడీ పిలిచే వాళ్ళు వీడి రేంజ్ ఇంతేనా అనుకునే సమయం కావాలంటే మ్యూట్ అది తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏం పర్వాలేదు, అక్కర్లేదులే. ఎందుకు మన ఫైనాన్షియల్స్ ఇది ఇప్పుడు. ఓకే, మీకు
వెల్ హ్యాపీ. I'm పంపిస్తూ happy. ఉంటారా మమ్మీకి? ఓకే మా, ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు హ్యాపీయే, మీకు వచ్చిన ఇన్కమ్ లో నుంచి కొంత ఇంటికి పంపించడం గాని. అవును. వంట అది ఎలా మరి? మీకు ఒక్కళ్ళే ఉంటారంటారు, చుట్టూ ఎవరిని ఉండనివ్వరు. పొద్దున్నే వంట ఆవిడ వస్తది, ఓకే కావాల్సిన 2 కూరలు ఏవో చేసి పెడతది. ఓకే తర్వాత తుడిచి ఆయన వస్తాడు, ఓకే నన్ను చూసుకుంటాడు, పాపం నా కుక్కని చూసుకుంటాడు. ఓకే. ఒక అర్జున్ రెడ్డి లాగా లైఫ్ ఉంది ఇప్పుడు ప్రెసెంట్ మీకు. ఏం లేదు. ఒక కుక్క, ఒక పని మనిషి. మీరు చెప్తుంటే అర్జున్ రెడ్డి సినిమాలో వాడు అలాగే ఉండేవాడు ఒక రూమ్ లో. అండ్ మిత్రులు, శ్రేయోభిలాషులు లాంటి వాళ్ళు అప్పుడప్పుడు పలకరిస్తా ఉంటారు. ఓకే ఆ పలకరింపులు సరిపోతాయి. ఓకే. ప్రెసెంట్ అయితే వెల్ హ్యాపీ, ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు. ఏమీ లేవు. అండ్ ఇబ్బందులు అంటే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. రోజు ఇన్ని తిరిగి 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 ఒక్కొక్క స్టూడియోలో ఒక్కో రకమైన సోఫాలో కూర్చొని నడుము మొత్తం పోయింది. నడుము నొప్పి, స్పైనల్ అలైన్మెంట్ అంతా అది ట్రీట్మెంట్ చేయించుకుంటున్నా. అండ్ మీరు జైల్ లైఫ్ కూడా అనుభవించున్నారా? అవును. ఎలా ఉంది జైల్ ఎక్స్పీరియన్స్ మీకు? ఏదైనా ఎవరి మీద కేసు పెడితే పోలీసులు అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా జైలుకి వెళ్ళాలి కదా. అది నేను లేదు, అక్కడ జైల్లో అసలు మీకు మిమ్మల్ని ఎలాంటి సెల్లో పెట్టారు, మిమ్మల్ని ఎలా ట్రీట్ చేశారు అక్కడ ఉన్న పోలీసులు, మీకు అక్కడ ఏమైనా ఇబ్బంది వచ్చిందా? అసలు ఏంటి ఒక్కసారి మీ జైల్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీ మీ డైలీ ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి. జైలు జీవితం ఎలా ఉంటుంది? జైలు జీవితం అంటే ఇప్పుడు బయట ఉండే సౌకర్యాలు అక్కడ ఉండవు. ఓకే. ఎర్లీ మార్నింగ్ లేవాలి. ఎన్ని గంటలు లేపేవాళ్ళు? 6 or 7 whatever. 7 వరకు పడుకొనిస్తారా జైల్లో? పడుకోవాలనుకుంటే నీకు పడుకోవచ్చు, నీ ఇష్టం. అది నీకు ఆరోగ్య సమస్య ఉంటే పడుకోవచ్చు. మిమ్మల్ని సపరేట్ సెల్ లో పెట్టారా లేకపోతే ఎట్లా? 10 మందితో కలిపే పెడతారు. నేను ఏమన్నా ఉగ్రవాదినా, తీవ్రవాదినా, ఎవడన్నా గొంతు గోరికి చంపేస్తానా చెప్పు? ఓకే. లేదా నువ్వు అన్నట్టుగా ఇందాక ఏదో చెప్పినట్టుగా ఏమన్నా లైంగికంగా వేధిస్తానా ఎవరినైనా? నన్ను ఎందుకు పెడతారు సపరేట్ గా? ఓకే. మార్నింగ్ 6 or 7 కి లేపుతారు. నెక్స్ట్ ఆ తర్వాత యాజ్ యూజువల్ కాలకృత్యాలన్నీ తీర్చుకుంటారు. మళ్ళీ ఆ డబ్బాలో వేస్తారు. అంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఎందుకు అలా వేస్తారంటే అక్కడ ఉండే వాళ్ళందరూ నేరస్తులే కదా. అంటే ఏదో నేరం చేసి వచ్చిన వాళ్ళు ఉంటారు అక్కడ, కొట్లాడుకుంటారేమో ఓకే అని చెప్పి బాత్రూమ్లలోనో అక్కడ ఇక్కడ వాళ్ళు వీళ్ళు కొట్లాడుకుంటే ఏదో అవుతుంది కదా అని చెప్పేసి అట్లా సపరేట్ ఉంచుతారు. అంతే, అంత నుంచి ఇంకేముండదు. ఫుడ్ అంతా బాగానే ఉండేది. మనకు ఇంట్లో ఉన్న ఫెసిలిటీస్ లేకుండా ఉండేదే జైలు. కింద పడుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా కిందే పడుకోవాలి. నడుము నొప్పులు ఇట్లాంటివి ఏమైనా ఉన్న వాళ్ళకి ఏంటంటే అక్కడే ఒక హాస్పిటల్ ఉంటది. హాస్పిటల్లో బెడ్లు ఉంటాయి. ఎక్కడ, ఏ జైలు? నేను చెంచల్గూడ జైలు. మన చెంచల్గూడ జైలు ఎన్ని రోజులు ఉన్నారు? 2 months వరకు ఉన్నా. కంటిన్యూగా 2 months. అంటే నేను ఉన్నట్టు మా ఇంట్లో వాళ్ళకి తెలియదు కాబట్టి 2 నెలలు పట్టింది. తెలుసుంటే ముందే బెయిల్ మీద తీసుకొచ్చేవారు. మరి ఎలా వచ్చారంటే మీకు కాంటాక్ట్స్ ఏమి ఉండవు కదా బయట వాళ్ళతో? అక్కడ లోపల ఫోన్లు చేసుకునే సౌలభ్యం ఉంటది. ఓకే. ఆ ఫోన్ చేసుకొని రప్పించుకోవాలి. ఓకే. అంటే మీ లాయర్స్ కి ఎవరితో రప్పించుకొని చేశారు? మా మమ్మీ చూసుకుంది మొత్తం. ఓకే. తర్వాత మొన్న ఒక చిన్న కేసులో ఏదో ఉంటే మన హీరో శివబాలాజీ గారు చూసుకున్నారు. ఓకే ఓకే. హీరో శివబాలాజీ గారు ఆయన దగ్గర ఉండి మొత్తం అంతా బయటికి వచ్చేంత వరకు చూసుకొని విడిపించాడు. ఓకే. అంటే ఇప్పుడు అది కేసు ఇంకా రన్నింగ్ లో ఉందా, కొట్టేసారా? బెయిల్ మీద బయటకు వచ్చి మనం కాంప్రమైజ్ అయితే కేసులు కొట్టేస్తారు. కాంప్రమైజ్ అవ్వకపోతే కేసులు ఎన్నాళ్ళైనా నడుస్తానే ఉంటాయి. ఓకే. అదే ఇప్పుడు మీరు అది కాంప్రమైజ్ అయ్యి కొట్టేసారా లేకపోతే బెయిల్ మీద ఉన్నారు ఇప్పుడు? లేదు, నేను కొనసాగుతానే ఉన్నాను. అంటే ప్రెసెంట్ మీరు బెయిల్ మీద బయట ఉన్నారు ఇప్పుడు? అవును. ఓకే. అంటే మీరు ఇప్పుడు సపోజ్ కంట్రీ దాటి బయటకు వెళ్ళాలన్నా ఖచ్చితంగా పర్మిషన్స్ అవి? ఇంకొక విషయం ఏంటంటే నేను ఎప్పుడు కంట్రీ దాటి బయటికి వెళ్ళదలుచుకోలేదు. ఓకే. నాకు సేద తీరాలంటే గోవాకి వెళ్తా అంతే. రెగ్యులర్ గా ఫ్రీక్వెంట్ వెళ్తా ఉంటా. నాకు అదొకటే ఇష్టం. 2 రోజులు ఉంటా వచ్చేస్తా. నెక్స్ట్ టైం మీరు గోవా వెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళండి. రండి తప్పకుండా. ఎందుకంటే ఒక గ్రూప్ ఆఫ్ గ్యాంగ్ తో గోవా వెళ్తే ఆ సెలబ్రేషన్స్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సింగిల్ గా ఉంటే నాతో నీకు ఎంజాయ్మెంటే ఉండదు. నేను మూలకు కూర్చొని ఫోన్లు పాడుకుంటూ కూర్చుంటా అంతే. దానికి అక్కడ వరకు వెళ్ళడం ఎందుకు? నాకు ఆనందం అది. అక్కడికి వెళ్తే ఏదో ఒక రిలీఫ్, ఎక్కడికో వచ్చాను అనే ఫీలింగ్ అంతే. ఓకే. ప్రెసెంట్ అయితే మీ మీద కేసులు రన్నింగ్ లో ఉన్నాయి. బయట ఉన్నారు చాలా మంది. చాలా ఎప్పుడు లోపలికి వెళ్తారో కూడా తెలియదు. మేబీ వాళ్ళ ఇంకేమైనా కేసు పెట్టింది ఎవరు? ఎందుకు వాళ్ళ గురించి అంత లైక్ అంటే మీరు జైలుకి వెళ్ళినటువంటి కేసు ఏదైతే ఉందో అది ఏ ఇష్యూ మీద వెళ్ళారా? విషయం ఏంటంటే కోర్టు కేసుల గురించి వీటి గురించి బయట బహిరంగంగా మాట్లాడుకోకూడదు. నేను పర్సన్స్ గురించి కాదు, సపోజ్ ఏదైనా సరే ఏ టాపిక్ మీద వెళ్ళారు అట్లా మాట్లాడకూడదు. బయటకు రాకూడదు. అవి పోలీస్ వాళ్ళే చెప్తారా? అంతకు ముందు వెళ్ళింది అయితే ఒకటి నేను చెప్తాలే, అది డిస్పోజ్ అయింది ఆల్మోస్ట్. ఓకే. ఇట్లాగే అదేంటిది కెమెరాలు ఎత్తుకెళ్ళాడని పెట్టారు కేసు. 420 కేసా? 420 కిందకి వస్తుందా? దొంగతనం 420 చీటింగ్ కేసు అది. ఓకే.
నమ్మించి ద్రోహం చేశాడు, కెమెరాలు ఎత్తుకెళ్ళాడు అని చెప్పేసి ఓకే. అదొక కేసు అట్లా ఉంది. అది అయిపోయిందా మరి, కొట్టేశారు? లేదు లేదు, అది 3-4 పోలీస్ స్టేషన్ లో పెట్టాడు. ఈ కెమెరా నీది, నీ ఇంటి దగ్గర పోలీస్ స్టేషన్ లో. ఈ కెమెరా నాది, నేను నా ఇంటి దగ్గర పోలీస్ స్టేషన్ లో. ఆ కెమెరా ఆ అబ్బాయి ఆయన దగ్గర పోలీస్, అలా అలా పెట్టారు. అందులో ఒకటి కొట్టేశారు, ఇంకా నడుస్తా ఉన్నారు. ఓకే. సో ప్రెసెంట్ లైఫ్ అయితే కొంచెం స్టేషన్ల చుట్టూతా, ఇలా స్టూడియోల చుట్టూతా అటు ఇటుగా ఉంది. 50-50. హ్యాపీనెస్ అనేది కంప్లీట్ గా లేదు మీకు. హ్యాపీనెస్ అనేది మనలో ఉంటది. నువ్వు అడవిలో ఉన్న ఆనందాన్ని ఎత్తుక్కోవచ్చు, నీలో ఉంటది హ్యాపీనెస్. మంచిగా మీరు చదువుకున్నారు కదా, లైక్ ఏదైనా జాబ్ సైడ్ అలా, అంటే ఎందుకు ఇలా కెమెరా ముందు చాలా మంది హట్ అవుతున్నారు. నేను అంటే ఒకటి చెప్తాను, మీరు ఓపెన్ గానే చెప్తాను, హట్ అయ్యేది ఏం లేదు. సపోజ్ ఇప్పుడు మీరు మాట్లాడేటువంటి ఒక టాపిక్ ని ఒక ఫ్యాన్ బాయ్ చూస్తాడు. సపోజ్ మీరు ఎక్కడి వరకు వద్దు, హరిహర వీరమల్లు గురించి చెప్పారు మీరు, ఓకేనా? ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఏంటంటే ఒక ఫ్యాన్ లానే చూస్తాడు ఆ వీడియోని. అలా చూసినప్పుడు 100-200% అతని కంటికి మీరు నెగిటివ్ గానే కనిపిస్తారు. అంతే కదా. ఆ రిస్క్ మీరు ఎందుకు తీసుకోవడం అంటున్నారు? రిస్కే ఉంది మా. ఇది నాకు నచ్చంది, నాకు నచ్చలేదని చెప్పుకునే సౌలభ్యం, నాకు ఆ స్వతంత్రం లేదు. అది మీ ఫ్రెండ్స్ తో నీకు నచ్చి ఉన్నప్పుడు ఎందుకు చెప్పడం? ఇప్పుడు నీ మనోభావం దెబ్బతినడం అనేది నీ మానసిక సమస్య. దానికి నేనెందుకు ఆన్సర్ చెప్పాలి? అవునా కాదా చెప్పు. ఏదో చూసావు, హర్ట్ అయ్యావు. హర్ట్ అవ్వడం అనేది నీ మానసిక సమస్యే కదా. మరి నీ మానసిక సమస్యకి నువ్వు నా దగ్గరకు వచ్చి నాతో కొట్లాడితే నేనేం సమాధానం చెప్తా? మీరు చాలా తెలుగుగా సమాధానం చెప్తున్నారు. అంతే కదా. లేదు లేదు, నిజమే. నీకు అది చూడగానే అనిపించింది, దట్ ఈస్ యువర్ ప్రాబ్లం, రైట్? ఓకే. నన్ను ఎట్లా ఆన్సర్ చేయమంటావు? మీరు అన్న మాటలకి మాకు కోపం వస్తే అది మా తప్పు అవుతుంది, కానీ మీ తప్పు కాదంట. మా తప్పు అంటే నువ్వు ఒక అభిమానిగా చెప్తున్నావా? నువ్వు కూడా హర్ట్ అయ్యావా? నేను ఒక అభిమానిగా అడుగుతున్నాను, అనుకోమంటున్నాను. ఒక ఫ్యాన్ బాయ్ చూస్తే వాడు ఎలా రియాక్ట్ అవుతాడో నాకు తెలుసు కాబట్టి. ఎవరైనా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ దేవుడు నాకు నచ్చలేదని ఎవడో వచ్చి చెప్తాడు. ఆ దేవుడికి నమ్మే వాళ్ళందరూ గొడవకు వస్తారా? బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి, అది ఇది అని. సెన్సిటివ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా. మీకు సపరేట్ గా సింగిల్ గా ఉండడం అంటే చాలా ఇష్టం. అలాంటప్పుడు పబ్లిక్ లో ఎందుకు నెగిటివ్ టాక్ తెచ్చుకోవడం? వీటన్నిటికీ దూరంగా ఒక మంచి జాబ్ చేసుకుంటూ ఉండొచ్చు. నాకు నా గురించి పాజిటివ్ గా మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ పర్సెంటేజ్ చూస్తే చాలా తక్కువ మంది ఉండని మా, తప్పే ఉంది. నాకు తెలిసి ఇప్పుడు కూడా నేను చెప్పనా, నువ్వు కూడా నన్ను పని కట్టుకొని పెద్ది హరిహర వీరమల్లు పెద్ది అనే అడుగుతున్నావు. దీనికి కూడా మళ్ళీ వాళ్ళందరూ తిడతా ఉంటారు. లేదు లేదు, నేను అదే నాకు నచ్చిన సినిమాల గురించి నన్ను అడిగావా? ఖచ్చితంగా నేను ప్యారడైజ్ గురించి అడిగాను, మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. అట్లా ఏదో కొంచెం ఎక్కువ నెగిటివ్ ఉన్న క్వశ్చన్స్ వేస్తే నెగిటివ్ గానే చూస్తారు. టాపిక్ వచ్చింది మళ్ళీ, దానికి నేను ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. పెద్ద సినిమా మీకు ఇష్టం లేదా మీకు ఇష్టం లేదా నాకు చెప్పలేదు. మీరు రిలీజ్ కి రావాల్సిన మూవీ పోస్ట్ పోన్ అయింది కాబట్టి దాని గురించి మిమ్మల్ని అడిగి. పోస్ట్ పోన్ అయిందా? అవును, నాకు తెలియదు. మార్చ్ లో రిలీజ్ అవ్వాల్సింది పోస్ట్ పోన్ చేశారు. మంచి విషయం. ఐ లవ్ దిస్. నిజంగా నువ్వు చెప్తే నాకు నచ్చింది. ఎందుకు చెప్పనా, ఇప్పుడు ఆయన పాపం గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ వచ్చింది. గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఎప్పుడు వచ్చింది? ఇంకో హీరోతో నువ్వు స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు వచ్చింది. తర్వాత సింగిల్ కూడా నీకు ఆ ఇమేజ్ రావడానికి ఒక మంచి సినిమా చేశాడు. గేమ్ చేంజర్స్ బ్యూటిఫుల్ ఫిలిం యాక్చువల్ గా చెప్పాలి అంటే. బట్ ఏంటో అది పోయింది. మీరు ఆల్రెడీ చెప్పారు పోయింది. అదే ఎందుకు చెప్పా, 500 కోట్ల సినిమా నువ్వు సంక్రాంతికి తెచ్చుకుంటే ఏ సినిమా అయినా పోతుందనే చెప్తాం. అట్లా అంతమించి ఏం లేదు. సో అది ఏదో అయ్యింది. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఆయన గ్లోబల్ రేంజ్ కి వెళ్ళాలి. మరి ఇప్పుడు గ్లోబల్ రేంజ్ కి వెళ్ళాలంటే గ్లోబైజ్ ఏమవుతుంది? పైన యుద్ధాలు అవుతున్నాయి. సినిమాలు హ్యాపీగా గుథియేటర్ లో చూసుకునేది, గాల్లో డ్రోన్లు తిరుగుతుంటే నువ్వు సినిమాకి వెళ్తావా? లేదు కదా. సో వీళ్ళు బెటర్ పోస్ట్ పోన్ చేయడం మంచిదైంది. తర్వాత ఇప్పుడు ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో, అమెరికాలో ఇప్పుడు మార్కెట్ ఉండదు కదా. ఏప్రిల్ అప్పుడు యుద్ధం అయిపోయింది అనుకో, ఈ సినారియో మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు అందరూ చూస్తారు. ఎక్కువ సినిమాల్లో రిలీజ్ చేసుకోవచ్చు. ఆ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఎక్కువ సంపాదించుకోవచ్చు. సో పోస్ట్ పోన్ ఈజ్ అ వెరీ గుడ్ ఐడియా యాక్చువల్లీ. ఆ విషయం నాకు నచ్చింది. అయితే మీరు మాక్సిమం లైఫ్ లాంగ్ సింగిల్ గానే ఉందని ఫిక్స్ అయిపోయారు. మళ్ళీ అదే అడుగుతున్నా. లేదు లేదు, ఫైనల్ కన్క్లూజన్ ఇస్తున్నా అంతే. చూసే ఆడియన్స్ లో చాలా మందికి క్వశ్చన్ ఉంది. అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే మిమ్మల్ని అభిమానించే ఎందుకురా పెళ్లి చేసుకో చావు అంటావు, నాకు టైం లేదని చెప్పా. నీకు ప్రేమలు నాకు టైం లేదనే చెప్పా. నీకు ప్రేమలు పేడాకులు ఏవి లేవు, పెళ్లి పేడాకులు లేవంటే నువ్వు గేవా అన్నావు. దానికి నీకు సమాధానాలు చెప్తున్నా. ఇంకేం చెప్పాలి చెప్పు. మళ్ళీ మిమ్మల్ని అభిమానించే మీ ఫ్యాన్స్ ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళకి ఒక కన్క్లూజన్ ఇస్తున్నానని చెప్తున్నా.
ఇప్పుడు ఎందుకు వాళ్ళకి అంత తెలుసుకోవాలన్న ఆతృత ఎవడుకుంది చెప్పు. ఖచ్చితంగా ఉంటది. వీడి జీవితమే తెలుసుకోవాలి నేను ఈ రోజు అని. ఇప్పుడు నాకే అనిపించింది ఈయన ఇంతలా చేస్తున్నారు, ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. లాస్ట్ 3-4 ఇయర్స్ లో చాలా మార్కెట్ సంపాదించేసారు. ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏంటి ఈయన పర్సనల్, నాకే అనిపించింది తెలుసుకోవాలని. అందుకే ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను, ఓకే. లేదంటే వచ్చేవాడిని కదా. సో అలా నాలాంటి కొన్ని పర్సనాలిటీస్ ఉంటాయి, మీ ఫ్యాన్స్ లో అలాంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కోసం నేను చెప్తున్నా. సో గైస్, చూస్తే మన విజ్ఞాన్ దాసరి గారి పర్సనల్ లైఫ్ మాక్సిమం ట్రై చేశాను, కొన్ని అయితే ఆయన స్కిప్ చేశారని నాకు అనిపించింది. ఓకే, అది ఆయన పర్సనల్. సో చూద్దాం నెక్స్ట్ ఇంకా ముందు ఏ టాపిక్స్ గురించి ఈయన రియాక్ట్ అవుతారు, ఆయన మనోభావాలు దెబ్బ తీస్తున్నారని చెప్పి చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో వాస్తవాల్లోకి వచ్చి ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీరు వింటే కనుక వాట్ ఈస్ వాట్ అని అర్థమవుతుంది. సో ఖచ్చితంగా మరిన్ని అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దిస్ ఈజ్ రఘురామ్ మొలెటి సైనింగ్ ఆఫ్ విత్ లాట్స్ ఆఫ్ లవ్.